అలాగే విద్యార్థులందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, గీతామృతమున పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. ఓ బాబు నువ్వే రావాలి, నీ సాయం మళ్ళీ కావాలి. సరిగే దుర్మార్గం ఆపాలి, నువ్వే మార్గం చూపాలి. కళ్ళ జోడుతో చేతి కర్రతో కదిలేవో సత్యాగ్రహం, వెండి కొండల శిరస పండిన యువకులు మించిన సాహసం. సత్య మార్గమున పడమ తిప్పని స్వరాజ్య దీక్ష సమాపనం. అతడంటే గడగడగా వణికెను ఆంగ్లేయుల సింహాసనం. अज़म से शान सहेसा, जोहार जोहार, चिरकाలం చిరకాలం సాగాలేలిగా. నిగితి తలపులతో మురిసేను హిందూస్థాన్, హిందూస్థాన్ నీ ధ్యాస నీ శ్వాసే హిందూస్థాన్. హర హర భావత్యాసకారు మప్పు పొరలి తొలగిపోయాయి, గీతి గొలుపు ఈ చీకటి బెదిరి చెదరిపోయింది. బంధనాలు తెగిపడగా భారతాంబ మురిసింది. భవితను నిర్మించగా నవశక్తికి తరుణమిది. భవితను నిర్మించగా నవశక్తికి తరుణమిది. ఉషోదయం పిలిచింది, ఉద్యమించు సమయమిది. ఉద్యమించు సమయమిది. జవాన్ నా హీరో, జై జవాన్ నా హీరో, జవాన్ నా హీరో, జై జవాన్ నా హీరో. నిద్దుర కరువై సరిహద్దుల్లో పహార కాస్తావు, హద్దులు దాటిన శత్రు మూకల హతమారుస్తావు. నిద్దుర కరువై సరిహద్దుల్లో పహార కాస్తావు, హద్దులు దాటిన శత్రు మూకల హతమారుస్తావు. నా స్వేచ్ఛకు మూలం నువ్వే, నా కంటిలో వెలుగువు నువ్వే. ఈ దేశంలో ప్రసవించే ప్రతి బిడ్డకు ఊపిరి నువ్వే. జవాను నా హీరో, జై జవాను నా హీరో, జవాను నా హీరో, జై జవాను నా హీరో. గాంధీ గారు శౌర్య సంస్థ, గాంధీ గారు ప్రశాంతంగా ఉద్యమం చేసుకుంటే వారిపై పోలీసులు అన్యాయంగా ఎదురుపడి కాల్పులు జరపడం జరిగింది. ఈ తర్వాత 1920-24 సంవత్సరాల మధ్య సహాయ నిరాకరణ ఉద్యమం అని ఒకటి ప్రారంభించడం జరిగింది. సహాయ నిరాకరణ అంటే మేము సహాయం చేస్తున్నాం కాబట్టి
ఎక్కడి నుంచో వచ్చిన బ్రిటిష్ వాళ్ళు మనకి ఇక్కడ పరిపాలన చేయగలుగుతున్నారు అన్న ఉద్దేశంతో మనం సహాయం చేయడం మానేస్తే వాళ్ళు మనం ఏం చేయలేరని ఉద్యోగాలు మానేశారు, విద్యా సంస్థలు మూసివేశారు. అలాగే సొంత బట్టలు కడితే మన దేశంలోనే తయారైనటువంటి బట్టలు ధరించడం మొదలు పెట్టారు, విదేశీ వస్త్రాలను తగలబెట్టడం మొదలు పెట్టారు. దీన్ని గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమం నుంచి 240 కిలోమీటర్లు సముద్రం వెంట నడుస్తూ ఆ ప్రాంతీయ ప్రజల్ని కలుపుకొని ఉప్పుని తయారు చేసి ఈ శాసనాన్ని ఉల్లంఘించారు, అంటే చట్టాన్ని వ్యతిరేకించారు. ఉప్పు తయారు చేయొద్దు అన్నారు, మనోళ్ళు తయారు చేశారు. దాన్నే శాసన ఉల్లంఘనంగా చెప్పుకుంటాము, లేదా ఉప్పు సత్యాగ్రహంగా చెప్పుకుంటాము. అలాగే సబర్మతి నుండి దండి వరకు సాగింది కాబట్టి దండి సత్యాగ్రహం కూడా దానికి పేరు పెట్టడం జరిగింది. ఎంతో మంది దేశంలో నాయకురాలు, రాజులు అందరూ కూడా తమ ప్రాణాలు ఒడ్డి ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా జరుపుకోవడానికి అవకాశం కల్పించినారు. కాబట్టి వారి యొక్క ఆత్మలకు శాంతి కలగాలి, వారిని మనం గుర్తు చేసుకోవాలి, వారి ఆశయాన్ని మనం పాటించాలి అనే ఉద్దేశంతోనే ప్రభుత్వము ఈ పండుగ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రధానోపాధ్యాయుల వారికి, ఇతర బృందానికి, విద్యార్థులకు అందరికి మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. కొన్ని పారాగ్రాఫ్లు కలిస్తే యూనిట్, కొన్ని యూనిట్లు కలిస్తే పుస్తకమా, కొన్ని పుస్తకాలు కలిస్తే లైబ్రరీ మన యొక్క ప్రపంచాన్ని మాట్లాడాలి. అవునా కదా? కాబట్టి మీరు ఆ యొక్క సమర్థవంతమైన అక్షరంలాగా ఉండాలి. ఓకే, ఇఫ్ యు థింక్ యూ క్యాన్, ఇఫ్ యు థింక్ యూ కాంట్, ఇట్ ఈస్ ఆల్ డిపెండ్ అపాన్ యూ క్యాన్. మీరు ఏదైనా చేయగలంటే చేయగలరు, చేయలేనంటే చేయలేరు. ఫస్ట్ మీరు ఏమనుకోవాలి? ఐ కెన్ డూ. ఏమనుకోవాలి? ఐ కెన్ డూ చెప్పాలి. ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఐ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో బిలీవ్స్ యూ దట్. మీరేం నమ్మాలి? నేను చేయగలనేసి నమ్మాలి. సంవత్సరం వచ్చింది, కానీ ఇప్పుడు ఒక ప్రశ్న, మన దేశం కోసం మనం ఏం చేయాలి? మనకు పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు. ముందు మనం బాగా చదవాలి, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించాలి, పాఠశాలను, మన పరిసరాలను శుభ్రంగా ఉంచాలి, దేశ సంపదను వృధా చేయకూడదు. అందుకే నేను నా దేశం కోసం ఏం చేయగలను అని ప్రతి విద్యార్థి ఆలోచించాలి. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై హింద్. 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు కె కరుణాకర్ రెడ్డి. నేను 8వ తరగతి చదువుతున్నాను. 1947 ఆగస్టు 15న మన భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్రం పొందింది. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి ఎందరో మహనీయులు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. వారి త్యాగాల వల్ల ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం, స్వేచ్ఛగా చదువుకోగలుగుతున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, మన బాధ్యత బాగా చదువుకోవడం, క్రమశిక్షణగా ఉండడం, దేశాభివృద్ధిని మన వంతు కృషి చేయడం. జై హింద్. జై హింద్.
పాఠశాలంతటిని కూడా అలంకరణ చేయించినటువంటి మన పాఠశాల పీడి గారు శ్రీ అందాల నరసయ్య గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. అతిథులుగా మన గ్రామ పెద్దల్ని అలాగే సర్పంచ్ వారిని కూడా ఆహ్వానించడం జరిగిందండి. వారు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి చివరి వరకు ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని తిలకించినందుకు శ్రీ రాంబాబు గారికి అలాగే శ్రీ సర్పంచ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. మన వాటిని గారు చెప్పినట్టు మన ఈ రాగాలపేటలో మంచి దేశభక్తి గీతాలు ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా దేశభక్తి గీతాలను చక్కగా పెట్టి మనకు వినిపించినటువంటి క్రాఫ్ట్ సార్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. అలాగే జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనేది మనం ఏర్పాటు చేశాము. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో డిప్యూటీ హెడ్ మాస్టర్ గారు, డిప్యూటీ వార్డెన్ గారు, అలాగే సర్పంచ్ గారు, శ్రీ రాంబాబు గారు కూడా ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడానికి తోడ్పాటును అందించారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. తొలి పలుకు డిప్యూటీ హెడ్ మాస్టర్ గారు శ్రీ లక్ష్మీనారాయణ గారు చక్కటి సందేశాన్ని ప్రధాన లక్ష్యాన్ని మనకు తెలియజేశారండి. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకా సోషల్ మాస్టర్ గారు ఈ స్వాతంత్ర్యం రావడానికి ప్రారంభ దశ నుంచి స్వాతంత్ర్యం వచ్చే వరకు జరిగిన అనేక ఘట్టాలు, ఉద్యమాలు, మన వాళ్ళు చేసిన పోరాటాలు, వాటన్నిటి గురించి కూడా చాలా చక్కగా క్లియర్గా మాకు వివరించారు సార్. వారికి సోమన్ సార్ వారికి, శ్రీ వెంకటేశ్వర వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. నెక్స్ట్గా విచ్చేసినటువంటి మన సర్పంచ్ గారు అలాగే పాఠశాల స్థలదాత రాంబాబు గారు కూడా ఇక్కడికి అతిథులుగా రావడమే కాకుండా విద్యార్థులను ఉద్దేశించి చాలా చక్కటి సందేశాన్ని విద్యార్థులకు తెలియజేశారండి. అలాగే ఈ దేవరపల్లి పాఠశాల గొప్పతనాన్ని గురించి కూడా మన రాంబాబు గారు చాలా చక్కగా వివరించారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. 9th క్లాస్ విద్యార్థులు మన ప్రవీణ్ సార్ వారి ఆధ్వర్యంలో 9th క్లాస్ విద్యార్థులు చాలా చక్కటి గ్రూప్ సాంగ్ను పాడి విద్యార్థులు కొంత ఉత్సాహాన్ని నిలిపారండి. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. 7th క్లాస్ విద్యార్థి చిన్న పిల్లాడైనప్పటికీ కూడా వెనుకనేది లేకుండా ఆంగ్ల పదాలతో తన స్పీచ్ని ప్రారంభించి చాలా చక్కగా మంచి సందేశాన్ని విద్యార్థులకు తెలియజేశారు. మన కరుణా సార్, ఇంగ్లీష్ మాస్టర్ గారు కరుణా సార్ గారి ఆధ్వర్యంలో చాలా థ్యాంక్ యూ సార్. ఆ విద్యార్థిగా అండ్ గైడ్ చేసిన కరుణా సార్కి చాలా థ్యాంక్ యూ సార్. ఆ తర్వాత మళ్ళీ ఉత్సాహాన్ని నింపడం కోసం 8th క్లాస్ విద్యార్థులు ఒక గ్రూప్ సాంగ్ని ఒక రోజంతా ప్రాక్టీస్ చేసి ఈరోజు చాలా చక్కగా వీరు సార్ ఆధ్వర్యంలో ఒక మంచి గ్రూప్ సాంగ్ని కూడా ఇక్కడ వినిపించడం జరిగింది, పాడి వినిపించడం జరిగింది. వారికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. శ్రీ చిన్నాలు గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏ విధంగా ఉండాలి, వాళ్ళు తీసుకొచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని మనం ఏ విధంగా వినియోగించుకోవాలనే విషయాలను చాలా చక్కగా వివరించారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. ఆ తర్వాత 10th క్లాస్ విద్యార్థి రాజ్ కుమార్ కూడా చాలా చక్కగా వారు కూడా ఇంగ్లీష్ మాస్టర్ వారి మహేష్ సార్ వారి ఆధ్వర్యంలో శిక్షణ పొంది ఇక్కడ చాలా చక్కగా ఇంగ్లీష్ మాటలతో ఎటువంటి బెనుకు లేకుండా తన స్పీచ్ని ప్రారంభించి చాలా చక్కగా ముగించాడు రాజ్ కుమార్ 10th క్లాస్ విద్యార్థి. తనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. 10th క్లాస్ విద్యార్థులు వర్షం కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా వారి యొక్క నృత్య ప్రదర్శన డ్యాన్స్ ప్రోగ్రామ్ని మనకి అందరికీ కూడా దింసా డ్యాన్స్ అనే ఒక చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్ మన అందరికీ కూడా చూపించారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు 10th క్లాస్ విద్యార్థులకి. తర్వాత మహేష్ సార్ మళ్ళీ తన ఎటువంటి అలసట లేకుండా పాట పాడిన తర్వాత వెనువెంటనే మళ్ళీ స్పీచ్ విద్యార్థుల్ని ఉద్దేశించి చాలా చక్కని స్పీచ్ని ఇచ్చారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వెనువెంటనే 7th క్లాస్ విద్యార్థి చాలా చిన్నపిల్లాడు శ్రీరామ్ ఎక్కడ ఎటువంటి తడబాటు లేకుండా చాలా చక్కగా మాట్లాడాడు. ఆ అబ్బాయికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వీటన్నిటితో పాటుగా ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరగడానికి మీరు నడిపించండి, ఏం కావాలన్నా మీకు చూసుకుంటారని చెప్పేసి మంచి భరోసా ఇచ్చినటువంటి డిప్యూటీ వార్డెన్ గారు, ఈ వార్డెన్ గారు కూడా వారికి మంచి మంచి గిఫ్టుల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులందరికీ కూడా గిఫ్టులు అందేలాగా ఆయన ఎక్కడా తగ్గకుండా విద్యార్థులందరికీ గిఫ్టులు అందేలాగా ఆయన తన ఆర్థికపరమైన సహకారం మనకు అందించారు. అలాగే మన ఉపాధ్యాయ బృందానికి, అతిథులకి, వీరందరికీ కూడా భోజన ఏర్పాట్లని మనకి ఏర్పాటు చేశారు డిప్యూటీ వార్డెన్ గారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గిఫ్టులు ప్రజెంట్లో భాగంగా మన ఉపాధ్యాయులు సహకరించారండి. పిల్లలకి గిఫ్టులను ఇచ్చి వారికి ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చారు. అలాగే గ్రామ పెద్దలు కూడా అందులో పాల్గొన్నారు. అలాగే మన యాంకరింగ్ చేసినటువంటి మన మహి టీం
మైకాసురులు అంటాం సాధారణంగా యాంకరింగ్ చేసేవారిని తెలుగులో. ఎందుకంటే మైక్ అనేది పట్టుకుంటే వారు అసురులు అనమాట, రాక్షసులు, అది ఈజీగా వదలరు. సో మైకాసురులు అని పిలువబడి మన మల్లిరెడ్డి గారు, మహి సార్, వీరు సార్, వీరు ముగ్గురు కూడా ఈ గిఫ్ట్ ప్రెజెంటేషన్లో పాల్గొన్నారు. వీరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. చివరిగా కార్యక్రమం ప్రారంభం మేము 8 గంటలకు ప్రారంభించాము, అఫీషియల్గా 9కి ప్రారంభించాము. కానీ 8 గంటల కన్నా ముందు 7:30 గంటల నుంచే మల్లిరెడ్డి గారు ఈ మైక్ని పట్టుకొని చివరి వరకు కూడా అలసట లేకుండా చాలా చక్కగా కార్యక్రమం నడిపించారు సార్. మీకు కూడా చాలా చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా డిప్యూటీ హెడ్ మాస్టర్ గారు వారి అనుమతితో ఈ కార్యక్రమాన్ని ముగించాలనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.